హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ డ్రెస్ మీదకి మ్యాచింగ్‌గా ఇలా నెక్ చోకర్‌ని మేక్ చేశానని చెప్పాను కదా! దాన్ని ఎలా మేక్ చేశాను, ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫైనల్ లుక్ అయితే ఈ డ్రెస్ అలాగే జ్యువెలరీ ఈ విధంగా ఉంటుంది. నేను ఈ డ్రెస్‌కి సంబంధించిన ప్రతిదీ వీడియోస్ అనేది అప్లోడ్ చేశానండి. కటింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎలా చేశాను అనేది ప్రతిదీ నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నేను డ్రెస్‌కి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడే ముందే అనుకున్నాను. దీని మీదకి మ్యాచింగ్‌గా ఇలా నెక్ చోకర్ మేక్ చేయాలని. అందుకనే కొన్ని కుందన్స్ అనేది ఈ విధంగా పక్కన పెట్టాను. నెక్ చోకర్‌ని ఎలా మేక్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్ అనేది యూజ్ చేశాను. మనకి ఈ డ్రాప్ షేప్ కుందన్స్‌కి ఇలా 2 హోల్స్ వచ్చుంటాయండి. మనకి ఇవి డ్రెసెస్‌కి స్టిచ్ చేసుకోవడానికే యూజ్ అవుతాయి కానీ జ్యువెలరీ మేక్ చేసుకోవడానికి యూజ్ అవ్వవు. నేను దీనికోసం అంటే కొంచెం ప్రిపరేషన్స్ అనేది చేసుకున్నాను. అది ఎలా చేశాను ఏంటి అనేది చూడండి. ఫస్ట్ ఒక డ్రాప్ షేప్ కుందన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం గ్లూ అప్లై చేసి ఈ విధంగా 4 వైట్ కలర్ బీట్ అనేది యూజ్ చేస్తున్నాను. వైట్ కలర్ అనే కాదు, ఏ పర్ల్స్ ఉన్నా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఒక్కొక్క కుందన్కి ఒక్కొక్క పర్ల్ని అనేది ఇలా స్టిక్ చేసుకోవాలి. మనం ఈ పర్ల్ని ఎలా పడితే అలా స్టిక్ చేసుకోవడం కాదండి. ఈ హోల్ అనేది మనకి నెక్ చోకర్‌కి నీడిల్ అనేది తీసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉండేలాగా చూసుకొని, ఇలా హోల్స్ అనేది ఒక సైడ్‌కే ఉండేలాగా చూసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. సో, ఇదే ప్రాసెస్ తోటి ఒక్కొక్క కుందన్ని తీసుకొని ఈ విధంగా పర్ల్స్ అనేది ఇలా స్టిక్ చేసుకొని, ఇది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఇది డ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 10-15 మినిట్స్‌లోనే డ్రై అయిపోతుంది. నేను ముందుగానే కొన్ని ఈ విధంగా కుందన్స్ అనేది మేక్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న ప్రిపరేషన్ మనం చేసుకోవడం వలన వీటిని మనం ఈజీగా నిడిల్‌లో నుంచి ఎక్కించుకొని మనం నెక్ చోకర్ అనేది మేక్ చేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్‌గా మనము నెక్ చోకర్ మేక్ చేసుకోవాలంటే చేసుకోలేము. సో, ఈ విధంగా నేనైతే ఇలా నా ఐడియా కొద్దీ నేను ఇలా అయితే మేక్ చేశాను. ఇప్పుడు నీడిల్‌కి 4 వరుసల దారం ఎక్కించుకుంటే 8 వరుసల దారం అవుతుంది. దానికి చివర్లో నాట్ వేసుకొని ఈ విధంగా మనము ఒక్కొక్క ఈ కుందన్స్‌ని రెడీ చేసుకున్నాం కదా! ఆ కుందన్ ఒకటి, అలాగే వైట్ కలర్ పర్ల్ ఒకటి, ఇలా మనము ఎన్నైతే మేక్ చేసుకున్నామో అన్నిటిని యాజ్ ఇట్ ఈజ్ ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ వైట్ కలర్ పర్ల్స్ యూజ్ చేయకపోతే ఇది ఒకదాని మీదకి ఒకటి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఈ కుందన్స్ అనేది మనకి లుక్ అనేది అంతగా బాగోదు. అందుకని నేను ఇక్కడ పర్ల్స్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే కుందన్కి మధ్య పర్ల్ యూజ్ చేయడం వలన మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ నెక్ చోకర్ మనం నెక్‌కి పెట్టుకునేటప్పుడు ఈ కుందన్స్ అనేది కొన్ని రివర్స్‌లో వచ్చేసినట్టు ఉంటాయి. వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. దీనివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఈ కుందన్స్ షైనీగా ఉండడం వల్ల మనం నైట్ టైమ్స్ పార్టీస్‌కి పెట్టుకొని వెళ్ళామంటే చాలా మంచి లుక్ అనేది వస్తుంది. ఇలా మనం సిల్వర్ కలరే కాదు, ఇంకా కలర్ ఏమన్నా అంటే మన డ్రెసెస్ మీదకి మ్యాచింగ్‌గా కలర్డ్ కుందన్స్‌ని యూజ్ చేసి కూడా మనం ఇలా నెక్ సెట్‌ని అనేది మేక్ చేసుకోవచ్చు. నేను మన ఛానల్‌లో టైలరింగ్ వీడియోస్ ఒక్కటే కాదండి, జ్యువెలరీ మేకింగ్ వీడియోస్, అలాగే కిచెన్ టిప్స్, ఇంకా క్రాఫ్ట్స్ లాంటివి కూడా చేస్తాను. మన లేడీస్‌కి అన్నీ యూజ్‌ఫుల్ అయ్యే వీడియోసే మన ఛానల్‌లో అనేది అప్లోడ్ చేస్తాను. నేను చేసే వీడియోస్ అన్నీ తక్కువ బడ్జెట్‌లోనే అయిపోతాయి. అలాగే లుక్ వైజ్‌గా గ్రాండ్‌గా ఉండాలనుకుంటాను. ఇలా మనం ఎన్ని కుందన్స్ అయితే మేక్ చేసుకుంటామో అన్నిటినీ ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా నిడిల్లోకి ఎక్కించుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం ఇలా కొన్ని కలర్స్‌ని యూజ్ చేసుకొని ఈ విధంగా నెక్ సెట్‌ని మేక్ చేసుకున్నామంటే అన్ని డ్రెసెస్ మీదకి, శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది. అది వైట్ కలరు, అలాగే గోల్డ్ కలరు, ఇంకా పింకు ఇలాంటి కలర్స్ చేసుకున్నామంటే అన్నిటి మీదకి సెట్ అవుతుంది. ఇక్కడ నేను తీసుకున్న కుందన్స్ అన్నీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. చివర్లో ఎక్స్ట్రా థ్రెడ్ ఏమన్నా ఉంటే దాన్ని ఈ విధంగా నాట్ వేసుకోవాలి. 2 టైమ్స్ నాట్ వేసుకున్న తర్వాత మనము ఈ పర్ల్ అంటే చివర్లో పర్ల్ అనేది ఒకటి యాడ్ చేస్తాం కదా! ఆ పర్ల్‌లో నుంచి ఇలా నాట్ అనేది వేసుకోవాలి 2 టైమ్స్. మీకు పక్కన బ్లూ కలర్ అండ్ కాఫీ కలర్ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ 2 సెట్లు కూడా నేను మేక్ చేసిందేనండి. ఒకటేమో ఈ డ్రెస్ మీదకి మ్యాచింగ్‌గా చేశాను కాఫీ కలర్‌వి. ఇంకొకటేమో హాఫ్ శారీ ఉంది నా దగ్గర. బ్లూ కలర్ ఎక్కువ ఉంటాయి. సో, వాటి మీదకి మ్యాచింగ్‌గా ఇలా ఒక సెట్ బ్యాంగిల్స్ అనేది మేక్ చేశాను. ఈ 2 బ్యాంగిల్ సెట్‌కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటిని కూడా ఒకసారి లుక్ వేసేయండి.
ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని నాట్ వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ థ్రెడ్కి జ్యువెలరీ మేకింగ్ థ్రెడ్ని అనేది జాయిన్ చేసుకోవాలి. అలా థ్రెడ్ జాయిన్ చేసుకోవడం వలన మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అలా అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ స్టేజ్లోనే మనం హుక్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏది వీలుగా ఉంటే, ఏది అందుబాటులో ఉంటే దాన్ని యూజ్ చేసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోండి. నా దగ్గర ప్రెజెంట్ జ్యువెలరీ మేకింగ్ థ్రెడ్ ఉంది. దాన్ని అయితే దీనికి జాయిన్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి మనకి 60 రూపీస్ అవుతుందండి ఈ జ్యువెలరీ మేకింగ్ థ్రెడ్. నేను కొన్ని థ్రెడ్స్ అనేది తెచ్చిపెట్టుకున్నాను. 5, 6 ఈ విధంగా జ్యువెలరీ మేక్ చేసుకున్నప్పుడు వాటికి జాయిన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. మనం ఈ విధంగా ఒక 2, 3 తెచ్చుకున్నా సరే అన్నిటి మీదకి ఇలా మార్చి వేసుకోవచ్చు. మనం ఈ నెక్ సెట్ మేక్ చేసుకోవడానికి ఎంత ప్రైస్ అవుతుందో ఏంటో మీకు చెప్పలేదు కదా. 12 రూపీసే అవుతుందండి. అంతకు మించి ఎక్కువ కాస్ట్ అయితే అవ్వదు. ఈ థ్రెడ్ ఒకటి ఓల్డ్ జ్యువెలరీది ఏమైనా ఉంటే దాంతో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ కాస్ట్లోనే మనం ఇలా నెక్ సెట్ని అనేది మేక్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.